హలో హాయ్ అందరికీ. సో నేనైతే న్యాచురల్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో అలోవెరా జెల్, ఇది ఫ్రెష్ అంటే న్యాచురల్ జెల్ కాదండి, ఎందుకంటే న్యాచురల్ జెల్ ఎక్కువ రోజు ఉండదు కాబట్టి. సో నేను మెడికల్ షాప్లోకి వెళ్ళి ఈ జెల్ అయితే తీసుకొచ్చాను. సో విటమిన్ ఈ క్యాప్సిల్స్, ఆల్మండ్ డ్రాప్స్, గ్లిజరిన్ అండ్ రోజ్ వాటర్. సో నేను వీటిని అయితే మిక్స్ చేస్తున్నాను. సో నేను ఇప్పుడు అలోవెరా జెల్ అయితే వేసుకుంటున్నాను, ఎందుకంటే నేను ఎక్కువనే వేసుకుంటున్నాను, ఎందుకంటే డైలీ అయితే ప్రిపేర్ చేయలేము కదా అన్నట్టు ఎక్కువనే వేసుకుంటున్నాను. సో పిల్లలు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఎవరైనా యూస్ చేయొచ్చు. సో నేనైతే వేసాను. ఇప్పుడు విటమిన్ ఈ క్యాప్సిల్స్, నేను 3 క్యాప్సిల్స్ అయితే వేసుకుంటున్నాను. నాకు జెల్ కొంచెం ఎక్కువనే ఉంది కాబట్టి 3 or 4 వేసుకోవాలి. సో ఇంకో క్యాప్సూల్ అయితే యాడ్ చేస్తున్నా. సో ఐస్ కింద ఏమన్నా నల్ల మచ్చలు ఉన్న ఫేస్కి ఏమన్నా ఉన్నా పోతుంది అన్నట్టు. ఇప్పుడు నేను గ్లిజరిన్ యాడ్ చేసుకుంటున్నా. సో ఇది మినీ బాటిల్ అండి, 25 రూపీస్ బాటిల్. సో నేనైతే ఇందులోకి వెళ్ళైతే హాఫ్ వేసుకున్నాను, హాఫ్ అయితే వేసుకున్నాను. సో ఇప్పుడు ఆల్మండ్ ఆయిల్, సో స్పూన్కి మొత్తం జెల్ ఉంది కాబట్టి అలా వేయడానికి వస్తలేదు. సో తగినంత ఆల్మండ్ ఆయిల్. ఇప్పుడు రోజ్ వాటర్, అన్నీ హెల్త్కున్నవే అండి ఇవన్నీ. సో బయట మాయిశ్చరైజింగ్ క్రీమ్ కంటే ఇవి చాలా బెటర్ యాక్చువల్లీ. న్యాచురల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకుంటున్నాం. సో ఇలా అయితే ప్రిపేర్ అవుతుంది, చూసారా. మనం బయట వాడే క్రీముల కంటే ఇలా ప్రిపేర్ చేసుకొని ఇంట్లో యూజ్ చేసుకుంటే చాలా బెస్ట్ అసలు, ఎందుకంటే బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా. సో క్రీమ్ ఇలా ప్రిపేర్ అయింది, చూసారా. చాలా హెల్తీకి చాలా మంచిదండి. ఇవన్నీ హెల్తీకి సంబంధించినవి, వేరే కెమికల్స్ అయితే కాదు, న్యాచురలే కదా. సో మిక్స్ అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు చూపిస్తాను, చూసారా. క్రీమ్ అయితే నేను చూపిస్తాను, చూసారా ఎలా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. సో ఎలా ఉందనేది నాకు కామెంట్ బాక్స్లో
కామెంట్ చేయండి. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొన్ని వీడియోస్ వస్తుంటాను. ఎన్ని రోజులు వీడియో ఆపడం కారణం ఏంటంటే నా ఫోన్ ప్రాబ్లం ఉన్నందుకన నేను వీడియోస్ అయితే చేయలేదండి. సో ఇప్పుడైతే నేను క్రీమ్ తయారు చేసుకొని అయితే నేను చేశాను. సో ఓకేనా, ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. సో ఓకేనా, ఇంకొన్ని వీడియోస్తో వస్తుంటాను. బాయ్.